హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీరైతే తెలుసుకుంటారు. ఈరోజు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి, నచ్చితే ఈ ఛానల్ అనేది షేర్ చేయండి. ఈ ఛానల్ మీది, మీ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అనేది ఉంది. ఈరోజు మోస్ట్ టాపిక్ హౌ టు వైరల్ వీడియో ఇన్ యూట్యూబ్. ఓకే, ఒక వీడియోని యూట్యూబ్ అనేది ఎట్లా వైరల్ చేస్తారు, దానికి ఉన్న క్రైటీరియా ఏం కావాలి, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. మీకైతే ఈరోజు అయితే టాపిక్ అయితే చెప్తాను, మీరైతే జాగ్రత్తగా అయితే వినండి. ఒక వీడియో వైరల్ కావాలంటానంటే దానికి కావాల్సిన క్రైటీరియా ఏం కావాలి అసలు? హౌ టు వైరల్ వీడియో ఇన్ యూట్యూబ్. హౌ టు వైరల్ ఇన్ యూట్యూబ్. వైరల్ చేయాలంటే యూట్యూబ్లో దీనికి సరైన క్రైటీరియా ఏమింది అసలు? సరైన క్రైటీరియా అసలు ఏం కావాలి అసలు? యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసిన తర్వాత నిబంధనలు ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్ ఏంది అనేది మీరైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్. మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఒక వీడియో వైరల్ కావాలంటే మంచి SEO చేయాలి, సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఎగ్జాక్ట్గా అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. మీకు సిటిఆర్ అంటే మీకు చెప్పాను కదా, దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను, వెళ్ళి చూడండి ఒకవేళ మీకు ఓపిక ఉంటే. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యూవర్ యూట్యూబ్ ఓపెన్ చేసి క్లిక్ త్రూ రేట్ ఓపెన్ చేసి చూస్తున్నాడా లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్. క్లిక్ త్రూ రేట్ 8% లేక 5%, 7% ఎగ్జాక్ట్గా అయితే ఈ వీడియోకి అయితే క్లిక్ త్రూ రేట్ అనేది ఉందా, వీడియోకి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్లిక్ త్రూ రేట్ CTR మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియోకి. తర్వాత ఎడిటింగ్ అంటే మొత్తం ఓవరాల్గా ఒక వీడియో అనేది రెడీ చేసిన తర్వాత ఎడిటింగ్ అనేది దానికి కావాల్సిన క్రైటీరియాకు కావాల్సిన దానికి ఎడిటింగ్ అనేది చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క వీడియోకి మనం క్రియేట్ చేస్తాం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్రియేట్ చేసి మనం దానికి ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో మనం ఎగ్జాక్ట్గా మనం దానికి ఎడిటింగ్ చేయాలంటే పెద్ద ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఆర్ నెలల కొద్ది కూడా టైం తీసుకుంటారు. ద పర్ఫార్మెన్స్ యూ కెన్ అండర్స్టాండ్, పర్ఫార్మెన్స్ ఒక్క వీడియో ఎడిటింగ్ స్కిల్స్కి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క వీడియోకు 1 month or 2 months కూడా తీసుకుంటారు. ఎందుకంటే స్కిల్స్ యూ కెన్ అప్డేట్ ద స్కిల్స్. ఒక వీడియో పర్ఫార్మెన్స్ కావాల్సిన స్కిల్స్ అనేది దానికైతే ఎడిటింగ్ చేయడానికి ఓన్లీ ఎడిటింగ్ అంటే మోస్ట్ టైం తీసుకుంటుంది. దీని పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంప్రెషన్ క్లిక్ చూడగానే వీడియో బాగుంది, చూడడానికి అట్రాక్షన్ కొట్టింది, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థంబ్నెయిల్ మంచిగా అనిపించింది మాకు, వ్యూవర్ ఇట్లా క్లిక్ చేసి చూసినప్పుడు ఏంటంటే దాన్ని ఇంప్రెషన్ క్లిక్. అట్లా చేయాలంటారంటే మనం ఏం చేయాలి? మంచి టైటిల్స్, మంచి సంస్కృతంలో ఇప్పుడు తెలుగు భాష అనేది మనకు వర్డ్స్ అనేది టెక్స్ట్ మెసేజ్ అనేది మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనం మంచి కలర్ హ్యాండ్ రైటింగ్ తోని మనం అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే థంబ్నెయిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంప్రెషన్ క్లిక్. నెక్స్ట్ కీవర్డ్స్ మీకు చెప్పిన కదా, పర్ఫార్మెన్స్ వీడియో చేయాలంటారంటే ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ ఇంజిన్లో హౌ టు వైరల్ ఇన్ యూట్యూబ్ వీడియో. ఒక వీడియోని అయిన వీడియో రిలేటెడ్గా కీవర్డ్స్ ఇస్తూ ఉండాలి. మీరు ఒకదానికి అనేది మిస్టేక్ చేయకుండా ఎగ్జాక్ట్లీ పొజిషన్తో మీరు కీవర్డ్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఒక వీడియోకు వెన్నెముక బ్యాక్గ్రౌండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే కీవర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి రిలేటెడ్ కంటెంట్గా మీరు క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. రిలేటెడ్కు మన కీవర్డ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్ ఇస్తే మీకైతే ఎగ్జాక్ట్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. న్యూ అప్డేట్స్ అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి పెడదాం, ఏదో మాత్రం చేసి పెడదాం. డిడ్ నాట్ యాక్సెప్ట్ ద యూట్యూబ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివిటీ. న్యూ అప్డేట్. ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా అప్డేట్ రావాలి, తొందరగా అప్డేట్ వస్తుంది, మేము అప్పటికప్పుడు లేట్ చేయము, తొందరగా వీడియో క్రియేట్ చేసి పెట్టేస్తాం. ఎందుకంటే యూట్యూబ్ అనేది జనరల్లీ ఆర్ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి క్రియేటర్ అనేటోడు దాని యూట్యూబ్ వెనకాలనే ఉండి క్రియేటివిటీగా ఆలోచించి అప్పటికప్పుడు ఈ వీడియో రెడీ చేసి పెడతాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ దీనికి కావాల్సిన ఏంటంటారంటే కొత్తగా క్రియేటివిటీ కావాలి. పాత వీడియోస్ అనేది ఇంప్రెషన్ క్లిక్ అనేది జనాలకు అనేది చూసే క్రియేటివిటీ లోపల తక్కువ తీసుకుంటుంది ఇంప్రెషన్ క్లిక్ అనేది.
బై డిఫాల్ట్ అంటే అంటే క్రియేటివిటీగా ఆలోచించాలి, మీరు క్రియేటివిటీగా వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. నేను చెప్పిన కదా, మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తా, మీకు మీరు మంచిగా వినండి. ఎగ్జాక్ట్లీగా మీరు వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత అవర్ పర్ఫార్మెన్స్ ఎస్ఈఓనా ఇంకా ఎగ్జిట్లో ఇంప్రెషన్ క్లిక్ సిటిఆర్ క్లిక్ బై త్రూ రేట్ నాట్ యాక్సెప్ట్ ఈక్వల్ డిడ్ నాట్ పర్ఫార్మెన్స్ యువర్ వీడియో. మీ వీడియో అనేది పర్ఫార్మెన్స్ అనేది కాదు. ఎందుకు కాదంటారంటే మీరు ఇవన్నీ ఒక వీడియోకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కొన్ని మనం పాటించవలసిందిగా ఉంటుంది. మీకు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసి మీరైతే మంచి జాగ్రత్తగా అయితే మీరైతే వినండి. ఎగ్జాక్ట్లీగా మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ దొరకాలి వీడియోకు, మాకు దానికి ఇది కావాలంటారు అనుకుంటే మీరు ఏమని మొత్తం ఇది చేయాలంటారంటే మీకు ఇవన్నీ చెప్పిన పాయింట్సే వన్ మోర్ టైం రిపీటెడ్. ఫస్ట్ ఎస్ఈఓ వీడియోకు చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఎస్ఈఓ. సెకండ్ సిటిఆర్ అనేది 8% ఉన్నా పర్లే, ఇంకా 5% ఉన్నా పర్లే, ఇంకా 7% ఉన్నా మీకు వీడియో పర్ఫార్మెన్స్ అనేది మంచిగా జరుగుతుంది. ఎడిటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియోకి ఓవరాల్ గా హ్యూమన్ టచ్ ఎడిటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంప్రెషన్ క్లిక్ అంటే ఇంప్రెస్ అయిపోవాలి వీడియో. అంటే మన ఎగ్జాక్ట్గా థంబ్నెయిల్ కానీ దాని అక్షరాలు కానీ దాని టెక్స్ట్ కానీ ఎగ్జాక్ట్గా చూసి ఇంప్రెషన్గా మనిషి అనేతోటి ఇట్లా ఇంప్రెషన్ కావాలి. అట్లా మీరు థంబ్నెయిల్ అనేది మీరు రెడీ చేయాల్సి అయితే ఉంటుంది. కొత్త అప్డేట్ అంటే ఏదైనా యూట్యూబ్లో ఏదైనా కొత్త అప్డేట్ వస్తుంటే అప్పటికప్పుడే వీడియో వేసి పెట్టాల్సి వస్తుంది. క్రియేటర్ పని అది. ఇట్లా కొత్త వీడియోస్ కోసం అని చెప్పి మనం ఇంట్లో లేట్ చేయకుండానే ఎగ్జాక్ట్గా అయితే మీరు వీడియోస్ క్రియేట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆర్ కొత్త వీడియోస్ కోసము మన దానికి క్రియేటివిటీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటారంటే కాంటెంట్ క్రియేటర్ అనేది చేస్తాడు యూట్యూబ్ తెలుగు యూట్యూబర్ క్రియేటర్స్ అందరూ ఏం చేస్తారంటారంటే కొత్తగా యూట్యూబ్ గురించి ఏదన్నా కొత్త అప్డేట్ వస్తుంది, కొత్త అప్డేట్ ఇలా రాబోతుంది, వస్తుంది. ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఎవరంటే కాంటెంట్ క్రియేటర్. అన్నిటికీ సమాధానం చెప్పేటోడు కాంటెంట్ క్రియేటర్. ఓకే, ఇటువంటి కొత్త అప్డేట్ మళ్ళీ మీకోసం అయితే తీసుకొని వస్తాం. అంతవరకు అయితే మీరైతే వేచి ఉండండి. అంతవరకు అయితే మేమైతే ఉంటాం. జై హింద్, వందే మాతరం.